శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రామాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. అనంతరం దేశభక్తి జాతీయ సమైక్యతను చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. बोलो स्वतंत्र भारत माता की जय। जय जवान जय किसान, जय जवान जय किसान। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేవాలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దేవాలయ అభివృద్ధి జరుగుతున్న ఈ క్రమంలో మనందరం దీనిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి 20వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో 80వ సంవత్సరంగా సందర్భంగా మన దేవస్థానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మంచిగా జరుపుకుంటున్నాం. మన రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే దేవాలయ అభివృద్ధిలో భాగంగా మనందరం కూడా చక్కగా అందరం సహకరించుకొని చక్కగా స్వామి దేవాలయం మంచిగా అభివృద్ధి పథకంలో నడిపించుకొని ఇంకా విశేషంగా స్వామి యొక్క సేవలు చేసి అందరూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ఇక హాజరైన ప్రతి ఒక్కరికి మరియు ఇంకా మా తోటి మిత్రులు ఇక్కడ లేని వారికి కూడా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మనకు మన సిబ్బంది కొంతమంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరి సమక్షంలో కూడా మేము కూడా జెండా వందనము చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా కలిసి బ్రహ్మాండంగా పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. భారతదేశ
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఇటు దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగులమై మా 11 మందికి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యొక్క మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవాలయ సమగ్ర అభివృద్ధిలో మా వంతు సహకారాన్ని తప్పకుండా అందజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈఓ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ కూడా మనందరికీ తెలుసు, జాతీయ పండుగ దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో కూడా ప్రతి చోట జరుపుకునేటువంటి కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. మనందరికీ ఎప్పుడు 15th ఆగస్ట్ వస్తుందా, ఎప్పుడు 26th జనవరి వస్తుందా అనేది మనం ఎదురు చూస్తూ ఉంటాము. మనందరికీ తెలుసు, దేశం కోసం ఎంతో మంది స్వాతంత్ర యోధులు ఈ శ్రమ వల్ల మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రత్యేకంగా మనం అంబేద్కర్ గారిని, గాంధీ గారిని, వారందరినీ కూడా ప్రత్యేకంగా తలుచుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి ఏటా జరుపుకోవే పండుగ ఎప్పుడు వస్తుందా అనే శుభ సందర్భంలో అందరూ కూడా చక్కగా చూస్తున్నారు. డ్రెస్ కోడ్ లో కానీ చక్కగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో చక్కగా ఉంటుంది. మనం 80 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించాము. అందులోనూ ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అన్ని విధాలుగా మనం ఒక సైంటిఫిక్ రంగంలో తీసుకున్నట్టయితే కూడా దేశంలో ఎన్నో అభివృద్ధిని సాధించడం జరిగింది. అలాగే బార్డర్ లో ఉన్నటువంటి యుద్ధ వీరులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. మనం అందరం సురక్షితంగా ఉన్నామంటే కారణం వారు. కాబట్టి వారికి కూడా మనము ఎప్పుడు కూడా వారిని తలుచుకుంటూ వారు కూడా బాగుండాలని కోరుకోవాలి. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దయ వల్ల మనందరికీ తెలుసు, మన యొక్క దేవాలయం అభివృద్ధి కూడా చక్కగా జరుగుతున్నది. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, వచ్చేటువంటి భక్తులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మన అభివృద్ధి పదంలో నడుస్తున్నాము. ఖచ్చితంగా మనం దేవాలయ అభివృద్ధికి మనందరం కలిసి తోడ్పడాలని కోరుకుంటున్నాము. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఏమైందన్నా?